పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పాస్టర్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 2.27 కోట్ల రూపాయల నగదును అధికారులు బ్యాంకులో జమ చేశారు. 10 రోజుల క్రితం పాస్టర్ జాన్ బాబురావు నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును సంబంధించి కుటుంబ సభ్యులు సరైన లెక్కలు చూపించలేకపోవడంతో ఐటీ అధికారులు మరియు పోలీసులు కలిసి నర్సాపురం స్టేట్ బ్యాంకులో ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేశారు. ఈ ప్రక్రియ పాస్టర్ కుమార్తె సమక్షంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. Uneducated. నమస్తే అండి. 16వ తారీఖున మాకు రాబడిన సమాచారం మీద ఆ రోజు మేము బీచ్పాలెంలో ఒక ఇంట్లో 2,27,94,000 క్యాష్ సీజ్ చేసాం. సీజ్ చేసి అది ఐటీ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. కన్సర్న్డ్ వాళ్ళందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుని వాళ్ళు వచ్చి క్యాష్ మీద కన్సర్న్ ఫ్యామిలీ ఏ రకమైన సపోర్ట్ చేసుకోలేకపోయారు. దాని మీద క్యాష్ వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు కూడా అంటే మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అగైన్ వాళ్ళ బ్యాంక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఇక్కడ నర్స్పూర్లో జమ చేసుకున్నారు అమౌంట్. వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే ఐటీ డిపార్ట్మెంట్ వారు చెప్పడం ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాకా ఏ రకమైన ఎవిడెన్సెస్ చూపించలేకపోయారు రిగార్డింగ్ దట్ మనీ క్లెయిమ్ చేయడానికి. ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఎవరు వచ్చారు? ఐటీ డిపార్ట్మెంట్ స్వాతి సింగ్ మేడం గారు వచ్చారండి, మన ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్లస్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ వచ్చారు.